నమస్కారం అండి. కౌంటింగ్ రోజు మరియు పోస్ట్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ పోలీస్ సందర్భంగా అన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ముఖ్యంగా 2 భాగాల కింద ప్లాన్ చేశాము. ఒకటి కౌంటింగ్ సెంటర్ ప్రాపర్ మరియు రెండోది డిస్ట్రిక్ట్ వైడ్ లా అండ్ ఆర్డర్. సో కౌంటింగ్ సెంటర్ సందర్భంగా చూస్తారంటే 4 లేయర్స్లో సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. నియమాల మేరకు 3 లేయర్స్లో చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అడిషనల్గా ఒక 4th లేయర్ డిప్లాయ్మెంట్ కూడా చేశాము. సో కౌంటింగ్ సెంటర్ ఇస్ టోటలీ బ్లాంకెటెడ్ ఇన్ అ సెక్యూరిటీ కవర్. అన్ని రూట్స్లు కూడా ఆల్ ద రోడ్స్ లీడింగ్ టు కౌంటింగ్ సెంటర్స్ హ్యావ్ బిన్ బ్యారికేడెడ్ అండ్ చెక్ పోస్ట్స్ హ్యావ్ బిన్ ఎరెక్టెడ్. ఓన్లీ అండ్ ఓన్లీ కౌంటింగ్ సంబంధించి authorized vehicles, whether officials or political agents or candidates, వారు మాత్రం ఈ 4th లేయర్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అనుమతి ఉంటుంది. అది మినహాయించి ఓన్లీ అండ్ ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ రిమ్స్ హాస్పిటల్. రిమ్స్ హాస్పిటల్కి గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చాము. గేట్ నెంబర్ 1 విల్ బీ క్లోజ్డ్. దానికి సంబంధించి లార్జ్ సైజ్లో తెలుగులో మరియు ఇంగ్లీష్లో హోర్డింగ్స్ కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది, కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి కూడా. సో దాట్ విల్ బీ ద మూవ్మెంట్ ప్లాన్ ఫర్ ద వెహికల్స్ టుమారో. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 2 పక్కన కూడా 2 వేరే వేరే డైరెక్షన్స్లో సెగ్రిగేటెడ్గా పొలిటికల్ పార్టీస్కి పార్కింగ్ స్పేస్ మరియు వారికి అవసరం ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ దగ్గరలోనే మనం ఫ్రిస్కింగ్ కూడా ఏర్పాటు చేశాము. ఎందుకంటే చివరిగా అందరూ కూడా ఒకేసారిగా కౌంటింగ్ సెంటర్ మెయిన్ గేట్ కాడ వచ్చి గుమికడ ఉంటే అది మన మీద అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ పడుతుంది, వెన్యూ నిండిపోయే విధంగా పరిస్థితి వస్తుంది. కాబట్టి క్లియర్ కట్గా ఫ్రిస్కింగ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ విల్ బీ డన్ రైట్ అవుట్ సైడ్ ద పార్కింగ్ స్పాట్. అక్కడి నుంచి జిల్లా పరిపాలన తరఫు నుంచి ఏర్పాటు చేసిన బస్సులు మాత్రం వాడుకుంటూ ఏజెంట్లు అన్నీ కూడా 3rd లేయర్ చెక్ పోస్ట్ దగ్గరికి రావాలా. 3rd లేయర్ చెక్ పోస్ట్ దగ్గర వచ్చి 3rd లేయర్ చెక్ పోస్ట్ అంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఒకవైపు, రెండో వైపు మాంట్ఫోర్డ్ స్కూల్. అక్కడ వచ్చి ఇంకోసారి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ త్రూగా పాస్ అవ్వాలి. మరియు చివరిగా మన ప్లానింగ్ ప్రకారంగా ఫ్రీగా ఏమి ఇటువంటి కమోషన్ మరియు ఓవర్ క్రౌడింగ్ లేకుండా మెయిన్ గేట్ నుంచి లోపలికి గ్యాంగ్వేస్ ద్వారా వారి యొక్క సంబంధించిన రూమ్స్కి, కౌంటింగ్ రూమ్స్కి అందరూ కూడా వెళ్ళిపోవాల్సింది. సో ఆ విధంగా ప్రెషర్ పడకుండా ఒకే చోట డివైడ్ చేసి డీసెంట్రలైజ్ చేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రిస్కింగ్ అండ్ అదర్ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. బీ వెరీ అందరూ కూడా దీని గురించి 2-3 పాయింట్స్ పాటించుకోవాల్సింది. One is that mobile phones, cameras, any electronic devices, programmable devices, nothing is permitted. No objects, water or anything like that, pens, nothing. Everything is being provided inside. So అన్నీ కూడా పార్కింగ్ స్పాట్స్ దగ్గర ఇట్సెల్ఫ్ అక్కడ మాత్రమే మీరు అందరూ కూడా ఏజెంట్లు కానీ మిగతా వారు కానీ ఆడే ఉంచుకోండి. మీ బండ్లు పెట్టేసేయండి, మీ వాళ్ళకి అప్ చెప్పేసేయండి. అక్కడి నుంచి లోపలికి నథింగ్ విల్ బీ పర్మిటెడ్. దెర్ ఆర్ నో లాకర్స్. యూ విల్ నాట్, nobody will guarantee the safety of your items and materials and valuables if you get it up to the 3rd layer check post. అది మాత్రం గుర్తుపెట్టండి. అలాగూ 7 o'clock గేట్స్ విల్ బీ క్లోజ్డ్. కాబట్టి ఖచ్చితంగా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేయండి. మనమందరూ కూడా all of us have used flights and the airports. The way we land up ఒక 1 hour 2 hour అడ్వాన్స్గా ఏ విధంగా వస్తాము, సెక్యూరిటీ చెక్ చేసి అంతా ఫైనల్ బోర్డింగ్ టైంకి ప్రశాంతంగా వెళ్దాము. ఆ విధంగానే ఇక్కడ కూడా దయచేసి అందరూ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్గా 1 hour 2 hours అడ్వాన్స్గా రండి. అక్కడ డూ నాట్ ప్లాన్ టు కమ్ అట్ 6:30, 6:45, 7. అది ఖచ్చితంగా కూడా మీ ప్రమాదమే ఉంటుంది, మీ రిస్క్ ఉంటుంది. మనమైతే ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేస్తే కానీ తొందరగా చేయడం కానీ అట్లా జరగదు. 100% ఫ్రిస్కింగ్, చెకింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. పాసెస్ వెరిఫికేషన్స్, మ్యాచింగ్ విత్ ది ఐ కార్డ్స్, ఆల్ ఆఫ్ ఇట్ విల్ బీ డన్ ప్రాపర్లీ. ఆఫ్టర్ 7 ఇట్ విల్ బీ క్లోజ్. అండ్ లాస్ట్లో కూడా మీరు అక్కడ ఉంటే అది కూడా దానికి గ్యారంటీ మనం తీసుకోలేము. కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అని నా విజ్ఞప్తి అందరికీ కూడా. ప్లీజ్ ట్రై టు కమ్. మనం 4 o'clock నుంచి కూడా మన డిప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్. వీఆర్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ఎనీబడి హూ కమ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఈ ఒక్క పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టండి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ పరంగా మనం స్ట్రాంగ్ ఏర్పాట్లు చేశాము. అన్ని చోట కూడా QRTs ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్తో పాటు బల్ సభ్యులు కొంతమంది వారికి కేటాయించిన రూట్ల మీద తిరుగుతూ ఉంటారు. అన్ని సెన్సిటివ్ విలేజెస్, సెన్సిటివ్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. లీడర్స్ హౌసెస్, వారి యొక్క ప్రాపర్టీస్, పార్టీ ఆఫీసెస్ అన్నింటిలో కూడా మనం పికెట్స్ పెట్టాము. ఇంతకుముందు కలెక్టర్ గారు నేను కలిపి
ప్రివెంటివ్ యాక్షన్ కింద 126 మెంబర్స్కి హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేశాము. ఇంకా ఎక్స్టర్నల్ ప్రొసీడింగ్స్ ఆల్సో ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా రోజు గత 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ డిటెన్షన్స్ ఈవినింగ్ టైంకి జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా జరుగుతాయి. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు కూడా ఐడెంటిఫైడ్ ట్రబుల్ మాంగర్స్కి పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క డిటెన్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. డెసిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్స్ కూడా పార్టీస్ పరంగా మనం ఆల్రెడీ ప్రకటించేశాము. ట్రబుల్ మాంగర్స్కి కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైతే వాళ్ళు పాటించుకోవాల్సిన చర్యలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటంటే there is no permission whatsoever for any kind of gathering, meeting, processions, celebrations, rallies whatsoever. ఏ మాత్రం ఇటువంటి కూడా పర్మిషన్ లేదు. వారి యొక్క రెసిడెన్స్ వరకు ఎవరైనా పోయి కలవడానికి ఉంటే అది తప్ప అది కూడా మనం రెగ్యులేట్ చేస్తాము. లా అండ్ ఆర్డర్ అక్కడ పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ కమోషన్ కాకుండా మనం చూస్తాము. అది తప్ప ఈ పార్టీ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కళ్యాణ మండపాల్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ గ్రౌండ్స్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఇటువంటి పర్మిషన్ లేదు. రిస్ట్రిక్షన్స్ విల్ స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మన టీమ్స్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా ముఖ్యాలయం, మండల్ ముఖ్యాలయాలు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అన్ని చోట కూడా తిరిగి 144ని వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆల్సో పబ్లిక్ అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ to district headquarters, non-essential travel to mandal headquarters to towns, avoid